కదండి. అంతకు మించి ఇక్కడ ఏమీ కనబడదు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇక గిన తెలిసే ఒక వీడియో చూసిన వీళ్ళది. ఏంది అంటే బీజేపీలో చేరుతున్నా, రేపు జాయినింగ్కు ముహూర్తం ఫిక్స్, ఇతర మాజీల చేరికలో జాప్యం, సమయం చూసుకొని చేరే ఛాన్స్, నల్లమల్లలో బీజేపీ జెండా ఎగరవేస్తా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో భేటీ. ఇది అయ్యే పనేనా? నల్లమల్ల అడవి ప్రాంతాలలో కమ్యూనిస్టు భావజాలు ఉన్న వాళ్ళు, దాంతోపాటు అక్కడి వాళ్ళు బీజేపీ జెండాను ఎట్లా ఇస్తారుగా? మణిపూర్ సంఘటన చూసినాక ఎట్లా బీజేపీని రానిస్తారు? నాకు అర్థం కాదు. బీజేపీ జెండా. ఈ గువ్వల బాలరాజు స్టేజ్ మీద కూర్చొని ఒక కార్యకర్త మాట్లాడతాడు, అన్నా నీకు దండం పెడతానా, నా పానం అన్న ఇస్తా కానీ నువ్వు వేరే పార్టీ పోకన్నాడు. అభిమానం ముంగట పదవులు ఆస్తులు ఎంతసేపు అండి? అవి ఎందుకు ఇండి? అభిమానాన్ని కాపాడుకోవాలి. మనకున్న ఏదైతే బంధం ఉంటుందో, స్నేహబంధం కావచ్చు, మనకు ఫాలోవర్స్ కావడం, వాళ్ళని కాపాడుకోవాల్సింది పోయి ఈనాడు బీఆర్ఎస్లో జైన్ కాకముందుకు గువ్వల బాలరాజు ఆస్తులేంది, ఇప్పుడు ఆస్తులేంది, అంతకుముందు వీళ్ళ చరిత్ర ఏంది, ఈయన చరిత్ర ఏంది, మళ్ళీ ఆ తర్వాత ఈయన ఏది మన ప్రచారంలో మాట్లాడిన మాటలేంది, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ తీస్తే మళ్ళీ రాజకీయాలలో కూడా ఉంటాడు ఈయన. నేను చెప్తున్నా, నేనేమంటున్నా అంటే గువ్వల బాలరాజును వ్యక్తిగతంగా ఇంకో రకంగా అంటలేను. ఒక అవకాశం కల్పించినప్పుడు నిన్ను పూర్తి స్థాయిలో అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్న చివరి వరకు దానికోసం పోరాటం చేయాలి. కానీ ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఇది దారుణమైన విషయం. నేను చెప్తున్నా కదా, బీజేపీలో అలా నువ్వు ఆ బండి సంజయ్ దో వర్గం ఉంటుంది, కిషన్ రెడ్డిది, రాజాసింగ్ది, అంటే ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళాడు, రామచంద్రరావుది, ఈటల రాజేందర్ది, ఆ రఘునందన్ రావుది, ఆ ధర్మపురి, ఆ మొత్తం ఆగమాగం అడివడి ఉంటుంది. బీజేపీ ఏమన్నా ఏమనుకుంటారు? వాళ్ళ కార్యకర్తలే పాపం నరకం చూస్తారు. అంతకంటే అదండి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, పూర్తి స్థాయిలో ఆలోచించండి. నేను చెప్తున్న ఒక అంశం ఏంది అంటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సందేహం కూడా లేదు. ఎందుకంటే వాస్తవమైన ధోరణితో వాస్తవ కథనాలను ప్రచురించే విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వం అవాస్తవాలను, కల్పితాలను ప్రచారం చేస్తే ఏమవుతుందో బహుశా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి 90mm సినిమా చూపించిండు అనుకోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలలో ఒక వాస్తవమైన కోణాన్ని నేను గ్రహించిన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గిజ్జుడు. సిఎస్ను కలిసిన హరీష్ రావు పీసీ ఘోష్ నివేదిక పూర్తి పత్రాల కాపీలను ఇవ్వాలంటూ వినతి పత్రాల అందజేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి దాదాపుగా 600 పైచిలుకు పేజీలు ఏవైతే ఉన్నాయో 600 పైచిలుకు పేజీలకు సంబంధించిన కాపీ, అంటే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత ఆ ఎంక్వైరీకి సంబంధించి పూర్తి కథనాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 600 పేజీల పైచిలుకు ఉండే. అయితే దాంట్లో